ఈరోజు చాలా శుభ సంతోషమైన రోజు. ఎందుకంటే గత ఎంతో దాదాపు 20-22 సంవత్సరాల నుంచి గతంలో జిల్లాలో చాలా ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పడినప్పటికీ మరి ముఖ్యంగా మన యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీలో చాలా రోజుల నుంచి పోరాడుతున్నారు కాబట్టి తెలంగాణ యూనివర్సిటీకి మనకు ప్రాధాన్యత దొరకలేదు. మరి ఈసారి భూపతి రెడ్డి నాయకత్వంలో మన నిజామాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారితో చొరవతో కానీ సీఎం దగ్గరికి పోయి ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు మనకు ఈ సంవత్సరానికే ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కూడా ఇదే అకాడమిక్ ఇయర్ నుంచి 4 గ్రూపుల్లో మనకు అయితే అడ్మిషన్ కూడా తీసుకోవడం అని చెప్పడం ప్రకటించడం జరిగింది. మరి ఈ రోజు నుంచి ప్రవేశపెట్టడం కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. ఇది మన జిల్లా వాసులకు ఎంతో సుఖ సంతోషం. ముఖ్యంగా కూడా గ్రామీణ పేద పిల్లలకు చాలా ఉపయోగమైన విషయం. ఎందుకంటే డబ్బులు ఉన్నోడికి ఏదో ప్రైవేట్ కాలేజీ ఉన్నప్పటికీ మరి గవర్నమెంట్ కళాశాల లేకపోవడం వల్ల హైదరాబాదో వరంగల్ ఆదిలాబాదో ఏదో దూర ప్రాంతాలకు పోవాల్సిన అవసరం ఉండే. మరి ఈ సంవత్సరం నుంచి చురుకైన విద్యార్థులు ముఖ్యంగా పేద విద్యార్థులు ఇక్కడనే చదువుకునే అవకాశాన్ని కల్పించినటువంటి మన నాయకులు రవీంద్ర రెడ్డి గారికి మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే నాయకులు రేకుల భూపతి రెడ్డి గారి ద్వారా ఏదైతే ప్రచారం జరిగి మన కాలేజీ సాధించడం జరిగిందో ఈ శుభ సందర్భంగా మన కాన్స్టిట్యూన్సీ తరఫున ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ తరఫున మేము ముఖ్యమంత్రి గారికి మరియు మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక కళాశాల కోసం పోరాటం జరుగుతూ ఉంది. అగ్రికల్చర్ యూనివర్సిటీ గురించి కూడా మరి బాన్సోళ్ళు అద్భుతంగా ముందే చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం కాబట్టి ఆల్రెడీ ముందే ఒక పాలిటెక్నిక్ ఉంది. మరి మేము కోరేది ఏమిటంటే ముఖ్యంగా రూరల్ కానీ ఆర్మూర్ కానీ బాల్కొండ కానీ చాలా వ్యవసాయ ప్రాంతంగా చాలా అవేర్నెస్ ఉన్న ప్రాంతాలు కాబట్టి ఇక్కడ అన్ని పంటలకు కూడా అనువైన ప్రాంతాలు పసుపుకు కానీ కూరగాయలకు కానీ వరికి కానీ ఎన్నో రకాల పంటలకు అనువైన ప్రాంతం. మరి అన్నిటికీ సెంటర్గా ముఖ్యంగా 2-3 జిల్లాలకు కూడా మనకి ఏదైతే డిస్ప్లే సెంటర్లో ఉంటుంది కాబట్టి ఆ స్థల సేకరణ కూడా ఎమ్మెల్యే గారు చేసి పెట్టారు. దయచేసి మేము ముఖ్యమంత్రి గారు మరోసారి కోరడం ముఖ్యంగా మేము నిజామాబాద్ దగ్గర ఉన్నప్పటికీ కూడా వేరే ప్రాంతాల నుంచి చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి దయచేసి అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా ఈ ప్రాంత ప్రజలకు ఈ మా యొక్క రైతాంగానికి మరి మా పేద పిల్లలందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి దయచేసి మాకు అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా మా నిజామాబాద్ రూరల్లో ఏర్పాటు చేసే విధంగా ప్రోత్సాహం చేస్తూ చేయాలని చెప్పి మహేష్ కుమార్ గారికి కోరుతూ అదేవిధంగా మన నిజామాబాద్ వివిధ ఎమ్మెల్యేలకు సోనియా సాబ్ కానీ పోచారం శ్రీనివారెడ్డి కానీ మిగతా ఎవరికైనా చెప్తా ఉన్న అందరు ఎమ్మెల్యేలు కూడా మాకు సహాయం చేసి నిజామాబాద్ రూరల్లో డిస్పల్లి కానీ డిస్పల్లి పరిసర ప్రాంతాల్లో కానీ మా ఎమ్మెల్యే గారు సూచించిన ప్రాంతంలో ఎమ్మెల్యే అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినందుగా మా ప్రాంతానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. శుభదినం సందర్భంగా తెలియనిది ఏమనంటే మన ఇప్పుడు బాగారెడ్డి సార్ చెప్పినట్టు యూనివర్సిటీదే కాకుండా యూనివర్సిటీని ఈ అతి తొందరలో ఈ 2025-2026 కోర్సును నియమించినందుకు ధన్యవాదాలు తెలుస్తూ మరియు అగ్రికల్చర్ యూనివర్సిటీ అన్నది చాలా ముఖ్యము. ఇక్కడ పసుపు కానీ ప్రదేశం ఇక్కడ కార్పొరేట్ వ్యవస్థ ఉంది. కార్పొరేట్ వ్యవస్థకు దీనికి అనుకూలంగా బైపాస్ రోడ్ ఉంది. దీనికి అనుకూలంగా ట్రైన్స్ ఉన్నాయి. అనుకూలంగా అన్ని ప్రదేశాలు మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇది బాన్సువాడ కన్నా ఇక్కడ అనుకూలంగా ప్లేస్ ఉంది కాబట్టి మనకు రోడ్డు హైవే రోడ్ ఉంది. దీనికి ట్రాన్స్పోర్ట్గా రైల్వే కూడా ఉంది కాబట్టి దీన్ని ముఖ్యంగా చొరవ చూసుకుంటూ మన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు మరి అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారు సీనియరు అదేవిధంగా అందరు ఎమ్మెల్యేలు కలిసి లోకల్గా మనకు వసతులు ఉన్నాయి కాబట్టి అనుకున్నాక కార్పొరేషన్ ఉంది కాబట్టి దీనికి అగ్రికల్చర్ యూనివర్సిటీ తప్పనిసరి చేస్తే చాలా మన సీఎం రేవంత్ రెడ్డి గారి మరి మహేష్ కుమార్ రెడ్డి కానీ మరి అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి కానీ రుణపడి ఉంటామని మా మండల్ రూరల్ తరపు నుంచి ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ముగిస్తున్నాను. మన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి మరియు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుల గారికి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. మనకి ఇంజనీరింగ్ కాలేజీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మన నిజామాబాద్ రూరల్కి సంబంధించిన పాలాభిషేక కార్యక్రమం చేయడం జరిగింది. మనకు ఇంజనీరింగ్ కళాశాల ఆమోదముద్ర తెలిపిన మన సీఎం రేవంత్ రెడ్డి అన్న గారికి అదేవిధంగా మహేష్ అన్న గారికి మా భూపతి రెడ్డి సార్ గారికి 30 సంవత్సరాల చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయనిది మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మన భూపతి రెడ్డి సార్ గారు తీసుకురావడం అనేది చాలా సంతోషిస్తున్నాము. విద్యార్థులు కూడా దీన్ని అందరూ కూడా ఆలోచించి మన కాంగ్రెస్ పార్టీతోనే యువకులందరికీ కూడా న్యాయం అనేది జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అదేవిధంగా ఇంకా రాబోయే కాలంలో ఇంకా 2 కళాశాలలు కూడా వస్తాయని చెప్పేసి చెప్తున్నారు.
కాబట్టి అది తీసుకురావడానికి మన సారు గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారితో పాటు సీఎం గారు కూడా మా నిజామాబాద్ మండలానికి దృష్టి పెట్టి మా నియోజకవర్గానికి సహకరించాలని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. క్రీస్తులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ యూనివర్సిటీని 2006లో స్థాపించడం జరిగింది. ఆ తర్వాత సుమారుగా 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు, అలాగే మా నిజామాబాద్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు ఒక చదువుకున్న మేధావి, చదువుకున్న వ్యక్తిని ఎమ్మెల్యే చేస్తే ఎలా అభివృద్ధి జరుగుతుందో ఇలా ఆదర్శంగా నిలుస్తున్నటువంటి మా ప్రియతమ నాయకులు నిజామాబాద్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి ఈరోజు డిచ్పల్లిలో యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల మంజూరుకు కృషి చేసినటువంటి సీఎం రేవంత్ అన్న గారికి యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, సోషల్ మీడియా, కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళతో సహా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానివ్వండి, ఇంకా వేరే ఏ ఇతర స్కూళ్ళల్లో చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఈరోజు స్టూడెంట్లను చూస్తూ ఉంటే హాలిడేస్లలో సెలవులలో ఇంటికి రమ్మన్నా కూడా వచ్చే పరిస్థితి లేకుండా ఇవాళ విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో, కేజీవీపీ స్కూళ్ళల్లో ఇంటికి రమ్మన్నా కానీ రామని చెప్తా ఉన్నారంటే ఇలా స్కూళ్ళు, ఆ కాలేజీలు ఎంత అభివృద్ధి చెందుతున్నాయో మా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారి చొరవతోని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పిల్లలు అత్యధిక స్కూళ్ళల్లో, గురుకుల పాఠశాలలు కానివ్వండి, ఏ స్కూల్ ఏ శిక్షణలో అయినా సరే కానివ్వండి వాళ్ళు చాలా ఇంప్రూవ్ అవుతున్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా కృషి అవ్వడం జరుగుతూ ఉంది. దాన్ని ఉద్దేశించే రానున్న ఈ 10-15 రోజులలో ఇంటిగ్రేటెడ్ స్కూల్కు ఇనాగ్రేషన్ కూడా రేవంత్ రెడ్డి గారు రావడం జరుగుతూ ఉంది. మరియు మా ప్రియతమ నాయకులు నిజామాబాద్ శాసనసభ్యులు గెలిచిన మొదటి వారంలోనే ఈ తెలంగాణ యూనివర్సిటీలో మనకు ఇంజనీరింగ్ కళాశాల కావాలని చెప్పి, అలాగే అగ్రికల్చర్ కాలేజీలు కూడా కావాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ తీసుకెళ్ళిన వెంటనే నిన్న మధ్యాహ్నం తర్వాత ఆ యొక్క యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీని అనౌన్స్ చేయడం జరిగింది. వెంబటనే సీఎం రేవంత్ రెడ్డి గారు మా శాసనసభ్యుల్ని పిలిచి ఆ ప్రొసీడింగ్ కాపీ కూడా ఇవ్వడం, నిన్న నైట్ ప్రొసీడింగ్ కాపీ ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో నిజామాబాద్లో చదువుకున్నాడు కాబట్టి విద్యావేత్త, వైద్యం, విద్య, ఆరోగ్యం మీద మంచి పట్టున్న వ్యక్తి కాబట్టి మా నిజామాబాద్లో మాకు శాసనసభ్యులు కావడము, మేము కోరుకున్నటువంటి వ్యక్తి మాకు శాసనసభ్యులు కావడము మేము చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో ఇంకా చాలా అభివృద్ధి చెందుతుందని చెప్పి కోరుకుంటూ ఈరోజు రేవంత్ రెడ్డి గారికి, నిజామాబాద్ శాసనసభ్యులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ కష్టాన్ని చూసి ఈరోజు రానున్న రోజుల్లో అభివృద్ధి చెందుతామని చెప్పి నిజామాబాద్ రూరల్ మా శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఏదైతే గత ప్రతిపక్షంలో మా ఎన్ఎస్ఐ, యూత్ కాంగ్రెస్ అనేక మార్లు అధికారులకు కావచ్చు, ప్రతిపక్ష నాయకులకు కావచ్చు మా రిప్రజెంట్లు అనేక మార్లు ఇచ్చినప్పుడు కూడా వాటిని ఒక చెత్త పేపర్లాగా చూసి పడేయడం జరిగింది. అంటే మోచేతుకు బెల్లం పెట్టినట్టుగా ఇదిగో చేస్తాం, అదిగో చేస్తాం అని చెప్పి మాటలు చెప్పిన ప్రభుత్వాలు ఏమైనా ఉన్నాయంటే అటు బీఆర్ఎస్ ప్రభుత్వం, అటు బీజేపీ ప్రభుత్వం అని చెప్పక తప్పదు. ఎందుకంటే 60 సంవత్సరాలు మీరు ఏం చేసిందని చెప్పి గతంలో ప్రశ్నించారు. ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రశ్నిస్తున్నప్పటికీ ఇక్కడ సిగ్గుచేటుగా ఉన్నా మేము చేసినాం, మేము చేస్తే మేము రిప్రజెంట్లు ఇస్తే వచ్చినాయని చెప్పి, అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు చేత కాలేదు, మేము అధికారంలో తీసుకున్నాక మేము చేస్తే మేము రిప్రజెంట్లు ఇస్తే వచ్చినాయని చెప్పి ఈరోజు ధన్పాల్ గారు కావచ్చు, అదేవిధంగా ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కూడా సిగ్గు ఉండాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కేంద్రంలో అధికారం బీజేపీది ఉంది. మరి కేంద్రీయ విద్యాలయాలు తీసుకురావడానికి మీకు 10 సంవత్సరాలు ఎంపీగా అరవింద్ గారు ఉన్నారు, మీరున్నారు. మరి ఏం చేసిందని చెప్పి మేము సూటిగా క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. రాకేష్ రెడ్డి గారు వచ్చవచ్చు. అదే ఈరోజు కేంద్రంలో లేకపోయినా రాష్ట్రంలో లో బడ్జెట్ ఉన్నప్పటికి కూడా అధిక బడ్జెట్లు ఈరోజు విద్యా వ్యవస్థకు మా సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకొని ముందడుగు వేస్తూ ఉన్నారు. చూడవచ్చు. ఎందుకంటే మెస్ ఛార్జీలు పెంచి ఈ యొక్క పోషకాహారాలు ఆహార భద్రతగా ఉంటే రేపు విద్యార్థులు
ఒక ఆరోగ్య పరిస్థితులు బాగుంటే స్పోర్ట్స్ కావచ్చు, ఈ యొక్క విద్యా వ్యవస్థ కావచ్చు పటిష్టం అయితే రేపు దేశానికి కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు ఈ యొక్క యువకులు పనిచేస్తారు. ఈ యొక్క తల్లిదండ్రులకు ఆదర్శంగా నిలబడతారు. చదువుకుంటేనే మార్గం ఉంటుందని చెప్పి ఆలోచనతో ఈరోజు ప్రతి ఒక్క పేద బడుగు బలహీన విద్యార్థులు చదువుకోవాలి, ఫ్రీ ఎడ్యుకేషన్ రావాలి. ఆ రోజు కేజీ టు పీజీ ఉచిత విద్య ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డిలో గారి నాయకత్వంలో అమలు చేసినటువంటిది అమలు అవుతా ఉంది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మీరు గమనించవచ్చు, స్కాలర్షిప్స్ పెండింగ్స్ ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఉంచినటువంటి స్కాలర్షిప్స్ పెండింగ్స్ ఈరోజు ఒకటిగా ఈ యొక్క క్లియర్ చేసుకుంటూ వస్తున్న ప్రభుత్వం మాది. ఈరోజు డాక్టర్ భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే రూరల్ కాన్స్టిట్యున్సీలో ఉండి అనేక మార్లు ఈ యొక్క మా రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి మా ఇక్కడ యూనివర్సిటీ ఉంది, దానికి ఫండ్స్ అధికంగా నియమించాలి, అక్కడ కొత్త కోర్సులు నియమించాలి, మా యొక్క గ్రౌండ్ లెవెల్లో ఉన్న విద్యార్థులకు న్యాయమైన విద్య అందుతుందని చెప్పి అనేక మార్లు రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్తే మా భూపతి రెడ్డి గారి యొక్క అనేక మార్లు దాన్ని గుర్తు చేసే ఆయన యొక్క కృషి వల్ల ఈరోజు ఈ యొక్క ఇంజనీరింగ్ కళాశాల రావడం చాలా సంతోషం. ఆయన ఒక్క కృషే కాకుండా ఈరోజు ఇక్కడ ఉన్న పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు కావచ్చు, మా మాజీ మంత్రి ఇప్పుడున్న ఎమ్మెల్యే బోధన్ సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ కావచ్చు, అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు ఈ యొక్క జిల్లా పార్లమెంట్ స్థాయిలో కూడా ఈ యొక్క అభివృద్ధి పథకాలు రావాలని చెప్పి కృషి చేస్తూ ప్రతి దానిపైన ఎంబట పడుతూ ఈరోజు ఈ యొక్క విద్యా సంస్థలను అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ముందుండి తీసుకురావడంలో మా యొక్క నాయకులందరూ కూడా చురుగ్గా పనిచేస్తున్నారు. ఇక్కడైనా కళ్ళు తెరిచి కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి కేంద్ర స్కూళ్ళు కేంద్రం నుంచి కూడా ఇక్కడ నవోదయ కావచ్చు, కేంద్ర విద్యాలయాలు కూడా తీసుకురావాలని చెప్పి ఈరోజు అరవింద్ గారికి, ప్రశాంత్ రెడ్డి, ఇది మన రాకేష్ రెడ్డి గారికి, ధన్పాల్ గారికి సూటిగా క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. చేస్తున్న వారిపై నీళ్లు చల్లడమే కాదు, చేస్తున్న వాటిని కూడా కృషి చేస్తూ అభినందనలు తెలిపే దాంట్లో కూడా ముందుండాలని చెప్పి మీకు కూడా తెలియజేస్తూ మా యొక్క ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పేద విద్యార్థుల కోసం చేసే ప్రభుత్వం అని చెప్పి కూడా గుర్తు చేస్తూ ఈ యొక్క కృషికి పాటుపడినటువంటి మా నాయకులు, లీడర్స్, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కూడా మా ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పథకాలు తీసుకొస్తారు, మా జిల్లాకు తీసుకొస్తారని చెప్పి సీఎం గారికి కూడా కృతజ్ఞతలు చేస్తూ ముగిస్తూ ఉన్నాను. ఈరోజు చాలా ఆనందకరమైన విషయము. ఎందుకంటే మనకు తెలంగాణకు మరి ఇంజనీరింగ్ కాలేజు అనేది మనకు గత 30-40 సంవత్సరాల నుంచి అనుకుంటున్నటువంటి విషయాన్ని ఈరోజు మన కళ నెరవేర్చినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మన కాన్స్టిట్యున్సీకి రావడానికి కారకులైన మన రూరల్ కాన్స్టిట్యూన్సీ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రూరల్లో యువకులందరూ కూడా చాలా ఉత్సాహంగా రాబోయే రోజుల్లో మేము ఇక్కడనే చదువుకోవడం, ఇక్కడనే మేము బీటెక్ చేస్తాం, మేము ఇక్కడనే ఇంజనీరింగ్ చేస్తామని చెప్పేసి కూడా మాకు అంటే మళ్ళీ హైదరాబాద్ పోకుండా మాకు ఇక్కడనే సర్టిఫికేట్ కల్పించేందుకు భూపతి రెడ్డి గారికి మేము రుణపడి ఉంటాం. ఎప్పటికీ భూపతి రెడ్డి బట్టి మేము ఎల్లకాలం ఉంటామని చెప్పేసి ఈరోజు విద్యార్థులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇదే కాకుండా చాలా అభివృద్ధి పనులు భూపతి రెడ్డి పోతా ఉన్నాడు. రూరల్ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి పనులు నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి రూరల్ ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, భూపతి రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, భూపతి రెడ్డి నాయకత్వం. బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించే పార్టీ ఏదైనా ఉందంటే అదొక కాంగ్రెస్ పార్టీ. ఎందుకని అంటున్నా అంటే 2006 సంవత్సరంలో పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం కావద్దని తెలంగాణ యూనివర్సిటీ అప్పుడున్న ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. తర్వాత దాదాపు 20 సంవత్సరాలకు ఇప్పుడు తెలంగాణ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా పేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరం కావద్దని ఆలోచనతో తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ చేసిన రేవంత్ రెడ్డి గారికి దానికి సహకరించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై కాంగ్రెస్. మన తెలంగాణ విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి మరియు తెలంగాణ యూనివర్సిటీ కోసం ఎన్నో సంవత్సరాల నుంచి కృషి చేసినటువంటి మా గౌరవనీయులు పెద్దలు శ్రీ డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి సార్ గారికి
మా యువజన కాంగ్రెస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీరు చదువుకున్న వ్యక్తి కాబట్టి చదువుకున్న పిల్లల గురించి చాలా ఆలోచించి మన నిజామాబాద్ రూరల్ పట్ల తెలంగాణ యూనివర్సిటీ తేవడం, ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు చేయడం పట్ల మా యువజన కాంగ్రెస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తాం సార్. యువజన కాంగ్రెస్ తరఫున ఇంకా మీరు మాకు అందిస్తున్నటువంటి సహకారం పట్ల కృతజ్ఞతలు సార్. మీకు ఎల్లవేళలా మేము యువజన కాంగ్రెస్ తరఫున కృతజ్ఞులుగా ఉంటామని ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. జై కాంగ్రెస్. ఈరోజు నిజామాబాద్ రూరల్ కాన్ఫరెన్స్లో మరి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఈరోజు జూనియర్ కాలేజ్ మంజూరు చేయడం చాలా అభినందనీయం. వారికి అందరం కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మరి దీనికి గెలిచినప్పటి నుండి కూడా మా ఎమ్మెల్యే గారు గత 20 నెలల నుండి కూడా అనుక్షణం మా గ్రామీణ ప్రాంతాల పిల్లలందరికీ కూడా మరి వేరే రాష్ట్రాలకు వేరే డిస్ట్రిక్ట్లకు వెళ్ళి చదువుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. మా కాన్ఫరెన్స్లోనే మాకు ఇక్కడ వెసులుబాటు ఉంది, ఇక్కడ మంజూరు చేయాలని పట్టుదలతో వారు అనుక్షణం సీఎం దృష్టికి తీసుకెళ్లి ఈరోజు మంజూరు చేయించినటువంటి మా ఎమ్మెల్యే గారికి మా నిజామాబాద్ రూరల్ గ్రామ ప్రజలందరూ కూడా రుణపడి ఉంటాం సార్. కావున దయచేసి రూరల్ ప్రజలందరూ కూడా గమనించాలి. మన ఎమ్మెల్యే గారు చదువుకునే వ్యక్తి కాబట్టి గత 30 సంవత్సరాల నుండి ఉద్యమాలు చేస్తున్నారు మాకు యూనివర్సిటీ కావాలని. అయినప్పటికీ ఎటువంటి ఎమ్మెల్యే కూడా పట్టించుకున్నప్పటికీ మన ఎమ్మెల్యే గెలిచినప్పటి నుండి కూడా మరి విశ్వవిద్యాలయం మరి ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. అట్లానే మా మంచిప ప్రాజెక్టు కూడా పాత డిజైన్ వల్ల కొన్ని 10,000 కుటుంబాలు నాశనం అయితే కూడా దాన్ని కూడా త్వరలోనే జీవో తీసుకొచ్చి వాటిని కూడా కాపాడుకోవాలని జరుగుతుంది. అట్లనే మరి తెలంగాణలో అత్యధిక సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా మరి మా ఎమ్మెల్యే గారి ఘనతనే సాధించడం జరిగింది. ఇలా 10,000కు పైగా చెక్కులు కూడా మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అందుకోవడం జరిగింది. అట్లనే మరి మన నిజామాబాద్ రూరల్లో ప్రతి గ్రామాన్ని వెళ్ళి కూడా ఒక్కొక్క గ్రామానికి 4-5 చొప్పున తిరుక్కుంటూ అక్కడున్న ప్రతి అభివృద్ధి పనులు కూడా ఓపెనింగ్ చేస్తూ మరి ఇలా ప్రజలందరికీ కూడా నేనున్నానని భరోసిస్తూ అభివృద్ధి పదాలను తీసుకెళ్లేటువంటి మా ఎమ్మెల్యే గారికి మేమందరం కూడా అంటగా ఉంటాం. కావున ఇక్కడున్న రూరల్ ప్రజలందరూ కూడా గమనించి ప్రతి ఒక్కరు కూడా మరి చదువుకున్న వ్యక్తి ఎమ్మెల్యే అయితే ఏ విధంగా ఉంటుంది, మరి గతంలో మరి కాలాపన చేసి ఏదో ఉన్నానంటే నామకావాసి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏ విధంగా రోడ్డుజాలు చేసిరో అవన్నీ కూడా గమనించాలి. ఇలా పార్టీలకు అతీతంగా అందరికి కూడా మేలు జరుగుతుందంటే అది మన ఎమ్మెల్యే గారు కృషి అవ్వాలని. కాబట్టి అందరూ కూడా మరి సార్ని దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో మన ఎమ్మెల్యే గారిని మరి మనం తప్పకుండా మరి మినిస్ట్రీ హోదాలు కూడా మనం చూసుకోవాలని తెలియజేస్తున్నాం. డిచ్పల్లి మండలంలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేసినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారికి, అలాగే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ 2006లో ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ విశ్వవిద్యాలయం నిర్మించుకోవడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 30 ఏళ్ళు అవుతుంది. ఆనాడు తెలంగాణ విశ్వవిద్యాలయం అయినా, ఇటు బాసర త్రిబుల్ ఐటీ అయినా, ఏ విద్యాలయాలు అయినా కానీ కాంగ్రెస్ హయాంలోనే నిర్మించుకున్నాం. ఎందుకంటే నిజామాబాద్ రూరల్లో గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి, అందరూ డబ్బులు పెట్టుకొని అంటే పేద కుటుంబాలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళేసరికి వాళ్ళు డబ్బులు పెట్టుకోవడం అంటే చాలా ఇబ్బంది ఉండి వాళ్ళు అక్కడికే మానేస్తున్నారు. దీనికి సారు గెలవంగానే ఫస్ట్ వీక్ గెలిచిన మొదటి సంవత్సరంలోనే ఫస్ట్ వీక్లో యనుమల రేవంత్ రెడ్డికి ఒక పిటిషన్ ఇచ్చారు. ఎందుకంటే మాకు ఇంజనీరింగ్ కళాశాల కావాలా, ఒకటి మెడికల్ కాలేజీ కూడా స్టార్ట్ చేయాలని చెప్పి అది కూడా మనం చాలు చేసుకున్నాం సారాయంలోనే. దీనికి సహకరించినటువంటి ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి మరియు జిల్లా కాంగ్రెస్ నాయకులందరికీ, ఎమ్మెల్సీలకు మరియు ఎమ్మెల్యేలకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై కాంగ్రెస్. బేసిక్స్కు ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజు మంజూరు కావడం దాదాపు 30 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వాలు కూడా తెలుగుదేశం పార్టీ ఉండే 10 సంవత్సరాలు
అపప్రయత్నం చేశారు కాలే. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్, తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్. కానీ ఇలా మా కాన్స్టిట్యున్సీ కాకుండా మా ఎమ్మెల్యేకు ఫస్ట్ కృతజ్ఞతలు చెప్తున్నాం. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. మా కాన్స్టిట్యున్సీలో రావడం అనేది ఫస్ట్ ముఖ్యం, మా అదృష్టం. అదేవిధంగా జిల్లాలో మొత్తానికి బీద ప్రజలు ఇలా బీటెక్ చదివించాలా, ఇంజనీరింగ్ చదివించాలంటే డబ్బులు లేక పిల్లలను సాఫ్ట్వేర్ పోకుండా ఉద్యోగం చేపిస్తారు, కూలీ పని చేపిస్తారు. కావున ఇది జిల్లా ప్రజల తరఫున, మా నియోజక తరఫున మరియు మా నిజామాబాద్ మండల తరఫున మరి ముఖ్యంగా, ఉదాహరణకు నా పిల్లలు ఇలా 20 లక్షలు అప్పు చేసి చదివిస్తున్నా హైదరాబాద్. కావున ప్రతి పేదవాడికి ఇది ఇచ్చినందుకు మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మరియు మా ఎమ్మెల్యే గారికి నిజామాబాద్ జిల్లా యంత్రాంగానికి మొత్తం ధన్యవాదాలు తెలుపుతూ నిజామాబాద్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం.